హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాధ్విక టాక్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బగారా రైస్, లేకపోతే ప్లెయిన్ రైస్ అని కూడా అనుకోవచ్చు. అండ్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దీనికి కాంబినేషన్ వచ్చేసి చికెన్ కర్రీ. అండ్ నేను చికెన్ కర్రీని డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. నేను ఆల్రెడీ బిఫోర్ వీడియో చేసి పెట్టాను యూట్యూబ్లో. ఒకసారి ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు అందులోకి వెళ్తారు. ఒకసారి చూడండి రెసిపీ అనేది. అండ్ ఈ ప్రాసెస్ని ఎలా చేసుకోవాలో ఇంట్లో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను 2 గ్లాసెస్. మీరు ఏ కంపెనీ బాస్మతి రైస్ అన్నా తీసుకోవచ్చు. అండ్ ఇవి నేను 1/2 అవర్ పాటు సోక్ చేసుకోవాలి వాటర్లో. ఒకసారి పైనుంచి కిందకి కలుపుకొని సైడ్కి పెట్టేసుకోండి ఒక 1/2 అవర్. ఇప్పుడు బిర్యానీకి కావాల్సింది ఆనియన్స్, పచ్చిమిరపకాయ, లవంగం, యాలకులు, షాజీరా, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మరాఠీ మొగ్గ, పుదీనా. ఇప్పుడు మనం నెక్స్ట్ బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక మందపాటి గిన్నెని తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో యాలకులు, లవంగం, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, షాజీరా వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ ఇందులో కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఒకసారి బాగా కలుపుకోండి. అండ్ ఇప్పుడు అందులో పుదీనా, ఇవి బాగా మగ్గనివ్వాలి. మగ్గాయి కదా, ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను 1 టేబుల్ స్పూన్. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయేదాకా వేయించుకోండి అందులో. అండ్ నెక్స్ట్ ఇక్కడ సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఇక్కడ నేను 2 గ్లాసెస్కి 3.5 గ్లాసెస్ వాటర్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మరగనివ్వాలి. చూసారు కదా, మూత తీస్తే వాటర్ అనేవి బాయిల్ అవుతున్నాయి కదా. ఇప్పుడు అందులో మనం నానబెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. చూసారు కదా, రైస్ మొత్తం యాడ్ చేసేసుకున్నాను ఇందులోకి. అండ్ ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వదిలేయాలి. చూసారు కదా, ఒక 10 మినిట్స్ తర్వాత బాగా బాయిల్ అవుతుంది రైస్ వాటర్లో. ఇప్పుడు ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకొని తీస్తే చూసారు కదా కొంచెం రెడీ అయింది. అండ్ దానిపైన ఇప్పుడు మనం పుదీనా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అండ్ దానిపైన లైట్గా ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి పైనుంచి కిందకి ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు దాన్ని లెవెల్ చేసేసుకొని దానిపైన మూత అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 15 మినిట్స్ దాకా దాన్ని బరువు పెట్టేసుకొని దానిపైన 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేయాలి. అండ్ చూసారు కదా, 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే రైస్ అనేది బాగా కుక్ అయింది. చూసారు కదా, స్టవ్ మీద నుంచి దింపేసుకోగానే ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే రైస్ అనేది చాలా పదునుగా వచ్చింది.
చూసారు కదా, బగారా రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని చికెన్ కర్రీతో తింటే చాలా సూపర్ ఉంటుంది. అండ్ ప్లెయిన్గా తిన్నా చాలా బాగుంటుంది. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అండ్ మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. అండ్ ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే చూస్తూనే ఉండండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.